హలో ఫ్రెండ్స్, ఈరోజు కుందమ్మ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. ఓపెనింగ్ సీన్లో వైష్ణవి ఇంకా పల్లవి మాట్లాడుకుంటూ ఉంటారు. వైష్ణవినేమో పల్లవిని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. తను నిజం చెప్పలేదు, ఏమీ చేయలేదు అని. తను ఏదైనా చేస్తాను అని. నువ్వు ఎన్నాళ్ళు ఇలా చేస్తావో, నీ ఆవిడాన్ని ఎన్నాళ్ళు నడిపిస్తావో నేను చూస్తాను అంటూ పల్లవి తనకి ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి వాళ్ళ బామ్మ వచ్చి ఏం జరిగింది, ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ, చరణ్ గురించి నీకు తెలిసిందే కదా, తను నీ మీద కోపడ్డాడని దాని గురించి ఆలోచిస్తున్నావా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అదేం అదేం లేదని, నేను చరణ్ గురించి మాట్లాడడం లేదు, ఆలోచించడం లేదు. మా అమ్మకి కిడ్నీ ఇచ్చింది నేనే అంటూ ఒక అమ్మాయి వచ్చిందని చెప్తుంది. అదేంటి మీ అమ్మ కిడ్నీ ఇచ్చింది నువ్వే కదా అని అడుగుతూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ. అవును, నేనే ఇచ్చింది, కానీ నేను ఆ విషయం బయట పెట్టలేను కదా. అదే అడ్డుగా పెట్టుకుని ఎవరో ఒక అమ్మాయి వచ్చి వాళ్ళని ఇలా నమ్మిస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది, ఎవరు చేయించారో అర్థం కావట్లేదు. కానీ ఈ అవసరం ఆ వైష్ణవికి, అక్షిత వాళ్ళకి మాత్రమే ఉంది. వాళ్ళే ఇదంతా చేయించుంటారని నా అనుమానాన్ని. ఎవరు చేసినా ఇది ఖచ్చితంగా నేను బయటపడతాను అని అంటూ ఉంటుంది పల్లవి. నిజం ఎప్పుడూ దాగదు, అబద్ధం వెంటనే బయటపడుతుందని బామ్మగారు అంటూ ఉంటారు. ఇంకా దాని గురించి ఆలోచించకు, ఇప్పటికే వంటకు లేట్ అయింది, వెళ్ళి వంట చేయాలి. సుమలత వాళ్ళు వస్తే అరుస్తారని చెప్పి వంట చేయడానికి పంపిస్తుంది పల్లవి. వంట చేయడానికి వెళ్తుంది పల్లవి. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చందు రూమ్కి వెళ్తాడు. అప్పటికే అక్కడ ఉష పరుపులు సర్దుతూ ఉంటుంది. తనని చూసి కోపంగా ఉంటాడు. అసలు నిన్ను చూడటానికే నాకు అసలు చూస్తుంటేనే కోపం వస్తుంది. నా కళ్ళ ముందు ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియట్లేదు అని కోపంగా తన దగ్గరికి వెళ్ళి గొంతు పట్టుకుని చంపినంత పని చేస్తాడు. కట్ చేస్తే ఇదంతా తన ఊహ. రూమ్లోకి రావడం వరకు మాత్రమే నిజం. ఆ తర్వాత తన గొంతు పట్టుకుని చంపాలనుకోవడం తను ఊహించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఎక్కిళ్ళు పెడుతూ ఉంటే ఉష తిరిగి చూస్తుంది. వెంటనే తనకి బాటిల్లో ఉండే నీళ్లు తీసి ఇస్తుంది. తనేమో నీళ్లు తీసుకోకుండా కోపంగా ఆ బాటిల్ని విసిరిపోతాడు. రీజన్ లేకుండా తనపై కోపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పల్లవి వస్తుంది. ఏ కారణం లేకుండా ఉషాని ఎందుకు అలా కోపడుతున్నావు, ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు, నువ్వు ఇలాగే చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి తనని బెదిరిస్తూ ఉంటుంది. తను మాట్లాడడం విని సుమలత వాళ్ళు అక్కడికి వచ్చి పల్లవిపై అరుస్తూ ఉంటారు. పల్లవిని పల్లవి ఎవరిని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తానంటున్నావు అంటూ సుమలత అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వెంటనే చరణ్ వాళ్ళు వాళ్ళ బామ్మ వాళ్ళు అందరూ వస్తారు. ఏం జరిగింది అని అడిగితే వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అంటే, భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి, దానికి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని పల్లవి పైన అరుస్తూ ఉంటారు. కానీ కారణం లేకుండా ఉషని అరుస్తూ ఉన్నాడు, ఎప్పుడు టార్చర్ పెడుతున్నాడు అని చెప్తూ ఉంటుంది పల్లవి. పల్లవి చెప్పిన మాటలు విని చరణ్, ఉష మంచిదని నాకు తెలుసు, చందు చందు గురించి నాకు తెలుసు, తనే కావాలనే తప్పు చేసి ఉంటాడు, అలాగని ఎప్పుడూ తనని నిందించకూడదు అని చందుకి చెప్తూ ఉంటాడు. నువ్వు ఇంకోసారి తన మీద అకారణంగా కోప్పడకు, మంచిగా ఉండడానికి ట్రై చేయి, కొంచెం మారు అని తనకు గట్టిగానే చెప్తాడు. ఆ తర్వాత ఇంకోసారి ఇలా ఇంట్లో విషయాలని పోలీస్ స్టేషన్ అది ఇది అని అంటే నిన్ను బయటికి ఎంటేస్తానని పల్లవికి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పల్లవి ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. చరణ్ వాళ్ళ బామ్మ వచ్చి తన గురించి నీకు తెలిసిందే కదా, ఇవన్నీ పట్టించుకోవద్దు అని తనకు నచ్చ చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సుమలత అక్షితని మాట్లాడుకుంటూ ఉంటారు.
చరణ్ పల్లవి గురించి కోపంగా మాట్లాడేసరికి తన మీద కోపం చాలా ఎక్కువ ఉందని, ఈ కోపాన్ని ఇలాగే పెంచి వాళ్ళిద్దరిని దూరం చేయాలని, పల్లవిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని సుమలత అంటూ ఉంటుంది. ఆ పని చేయడానికి మనము వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక గొడవ పెట్టి పల్లవిని పంపించచ్చు అంటే, ఆ చిన్న చిన్న గొడవలకి పల్లవిని ఇంట్లో నుంచి పంపించలేము కాబట్టి ఇంకో ఏదైనా పెద్దది చేయాలి, అప్పుడే వాళ్ళిద్దరు దూరం అవుతారు అని అక్షిత తనకు చెప్తుంది. అప్పుడే సుమలతకి ఫోన్ ఇస్తుంది. సరే ఏదైనా ఆలోచించు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తానని చెప్పి తను బయటికి వెళ్తుంది. కానీ అక్షిత కాసేపు ఆలోచించి పల్లవిని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. కానీ ఆ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా తను మాత్రమే చేయాలని, సుమలత కూడా తెలియకుండా చేయాలని నిర్ణయించుకుంటుంది. నీకు కూడా చెప్పకుండా నేను మాత్రమే చేస్తాను అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం పల్లవి ఉషాకి అన్ని పనులు నేర్పిస్తూ ఉంటుంది. ఇంట్లో పూజ, ఇంటి బయట ముగ్గులు పెట్టడం అన్ని దగ్గరుండి ఎలా చేయాలని ఒక్కొక్కటిగా నేర్పిస్తూ దగ్గరుండి తనతో చేయిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా కలిసిపోయి పూజ బాగా చేస్తూ ఉండడం చూసిన అక్షిత, ఇదేంటి దీన్ని కూడా మార్చేసింది, ఈ ఉషకి పూజలు మన సంప్రదాయాలు ఏమీ తెలియవన్న కారణంతో తనని ఇంట్లో నుంచి బయటకు గెంటేయచ్చు అనుకుంటే, ఇది అన్నీ నేర్పిస్తుంది, దీన్ని ఎలా వెళ్ళగొట్టాలి ఇంకా అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో తర్వాయి భాగంలో చూపిస్తూ ఉంటారు. ఉషాని చందు కొట్టినట్టుగా వీడియో తీసి ఉంటారు. పోలీసులు వచ్చి ఉషాని టార్చర్ చేస్తున్నాడని చందుని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వస్తారు. చందుని అరెస్ట్ చేయడం ఏంటి అని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. భార్యను టార్చర్ పెడితే అరెస్ట్ చేయక ఏం చేయాలి అంటూ పోలీసులు అంటూ ఉంటారు. మా వాడు టార్చర్ చేయడం ఏంటి అని అక్షిత వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటారు. సాక్ష్యం ఉంది, ఎవరిచ్చారు మీకు కంప్లైంట్ అని అడిగితే పల్లవి ఇచ్చిందని చెప్పి చందుని తీసుకుని వెళ్ళిపోతారు. ఇదంతా విని పల్లవిపై అరుస్తూ ఉంటారు చరణ్ వాళ్ళు, నువ్వే కంప్లైంట్ ఇచ్చావా అని.